మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసులో ఉన్నాము. ఈరోజు కొందరు రైతులు ఎంఆర్ఓ గారితో మరియు వ్యవసాయ అధికారితో మాట్లాడడం జరిగింది. దానిపై ఎంఆర్ఓ గారు మరియు వ్యవసాయ అధికారి గారు వారిని కంపల్సరీ వాళ్ళకు న్యాయం చేస్తాము, రైతులు ఆవేదన చెందొద్దని కోరడం జరిగింది. వారు దాంతోపాటు రైతులు కూడా వారి ఆవేదన చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఏది ఉన్నా రైతులు ఆవేశపడద్దని ఆలోచించి ఆఫీసర్ చెప్తే ప్రభుత్వ దృష్టికి తీసుకొద్దామని చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారము. గంభీరావుపేట ప్రజలకి నమస్కారము. నా పేరు మొహమ్మద్ సలావుద్దీన్. నేను గంభీరావుపేట మండలం అగ్రికల్చర్ ఆఫీసర్గా రీసెంట్గా వచ్చానండి. మీకు వ్యవసాయపరమైనటువంటి ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా నన్ను కాంటాక్ట్ కలవచ్చండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మండలంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి నేను ఉన్నాను. దయచేసి నన్ను సంప్రదించగలరు. ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఎటువంటి చీడపీడలు ఏదైనా సంప్రదించో వ్యవసాయ అధికారులను సంప్రదించినట్లయితే వీళ్ళను చూసి దానికి తగినటువంటి చర్యలు సూచిస్తామని చెప్పేసి విజ్ఞప్తి చెప్తున్నాను. ఫీల్డ్ ఆఫీసర్లు రావడం లేదు, క్షేత్రస్థాయిలో రైతులకు సరైనటువంటి సూచనలు ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళు అనడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని రైతులతో అందరితో కలిసి ఇప్పుడే ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే క్షేత్రస్థాయిలో తిరిగే అధికారులు ఉన్నారో వారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఇక నుంచి ఎటువంటి ఏదైనా కానీ పూర్తి బాధ్యత వహిస్తాం, మేము తప్పకుండా మీ వెనుకనే ఉంటాం, ప్రభుత్వం అండతో రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా చూస్తామని వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. వారికి ప్రజాహితం మన అభిమతం ద్వారా గంభీరావుపేట పట్టణ కేంద్రంలో ఉన్న రైతుల పక్షాన మండలం పక్షాన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఎవరైనా ఈ వ్యవసాయంలో పంటలో ఏమైనా నష్టం జరిగినా కానీ వాళ్లకు నష్టపరిహారం దిశలో కూడా ప్రభుత్వానికి చెప్పి పరిహారం ఇస్తామని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది.